కొండపల్లి సీతారామచంద్రరావు గారి గురించి ఇక్కడ వచ్చిన వాళ్ళ గారికి పరిచయం అవసరం లేదు. కాకపోతే ఈరోజు ఆయన మన మధ్యలో లేరు, ఆయన గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఆయన గురించిన కొన్ని వివరాలు క్లుప్తంగా చెప్పమని అధ్యక్షుల వారు ఆదేశించారు. సో కొండపల్లి సీతారామచంద్రరావు గారు శ్రీ కొండపల్లి వెంకట లక్ష్మీనారాయణరావు రంగచూడమ్మలుగా చివరి సంతానంగా 1945లో జన్మించారు. వారి విద్యాభ్యాసం గారాబాల కొడుకుగా ఇండ్లలో ఎట్లా జరుగుతుందో అట్లాగే ఒడుదుడుకులతో జరిగింది ఆయన విద్యాభ్యాసం అంతా. అంటే పెద్దగా చదువుకోలేదు. 1961లో హెచ్ఎస్సి పాస్ అయ్యారు హుజూర్నగర్ స్కూల్ నుంచి. బహుశా అది ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా. అందులో రావెల్ సీతారామయ్య గారు కూడా కక్కయ్య క్లాస్మేట్. తర్వాత 1970లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎల్డీసీగా చేరారు. ఎన్ఎస్పి కెనాల్ వర్క్స్, తర్వాత మజిరాలో పనిచేశారు. తర్వాత కోదాడలో 1968లో కేఆర్ఆర్ కాలేజ్ స్థాపించిన తర్వాత అక్కడికి రావడానికి 1972లో ఆయన కోదాడ కేఆర్ఆర్ కాలేజీలో ఎల్డీసీగా చేరారు ఫస్ట్. తర్వాత క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకొని సూపరింటెండెంట్గా పదోన్నతి పొందారు. తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ అయిన తర్వాత నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజీలో సూపరింటెండెంట్గా పనిచేశారు. దాని తర్వాత దాదాపుగా 6-7 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో డెప్యుటేషన్ మీద పనిచేశారు. దాని తర్వాత చివరిగా గుంటూరు విమెన్స్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి అక్కడే పదవీ విరమణ పొందారు. అది 2003లో జరిగింది పదవీ విరమణ. తర్వాత 2003 నుంచి ఇప్పటి వరకు మనకు మొన్నటి వరకు మన అంతా కలిసి తిరుగుతుండేవాళ్ళు. మంచి ముచ్చట్లు, మంచి పేకాట, మంచి గుర్తులు అని చెప్పి అందరినీ అలరించేవాళ్ళు మా కక్కయ్య. 2024లో మా చిన్నమ్మ కాలం చేశారు అనారోగ్యంతో. దురదృష్టవశాత్తు మొన్న 5వ తారీఖు ఈ నెల సోమవారం సాయంత్రం 8:40 మాట్లాడుతూనే ఆయన మన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో సీతారామచంద్రరావు గారి గురించి ఇంతకంటే పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆయనతో ఉన్న అనుబంధం ఉంది, ఆయనతో ప్రత్యేకమైన వ్యక్తిగతమైన సాన్నిహిత్యం ఉంది, గుర్తులు ఉన్నాయి. కాబట్టి ఇంతకంటే సీతారామచంద్రరావు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ధన్యవాదాలు అధ్యక్షులు గారు.